ఈరోజు మన మంత్రి గారు సత్య గారు అదేవిధంగా వాళ్ళ కమిషనర్ గారు, మన కలెక్టర్ గారు, మన విజయ్ గారు, ఇంకా సాంబయ్య గారు, మన డిఆర్ఓ గారు అందరూ కూడా పెద్దలంతా కూడా మన గ్రామం కూడా ఎంచుకొని క్యాన్సర్ దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దాదాపు అంతా వాళ్ళు చెప్పారు. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. పేరు పేరున చెప్పడానికి నెక్స్ట్ మళ్ళీ స్క్రీనింగ్ చేయవలసి ఉంది కాబట్టి అక్కడ అందుకే క్యాన్సర్ కాస్త ముదిరింది, అందుకే నాకు అసలు ఇంకా ఆశలే లేవు, ఇంకా జీవితం మీద ఆశలే వదిలేసుకోవడం అనేది జరగకూడదు. ఎప్పుడైనా ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఫైట్ చేయవచ్చు. 20 ఏళ్ల క్రితం నాకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఇప్పుడున్న ఒక ఇది లేదు, మందులు టెక్నాలజీ లేదు. 20 ఏళ్ళలో చాలా చాలా డెవలప్మెంట్ వచ్చింది. అందుకే ఎవరు ఎప్పుడు కూడా ముదిరిపోయింది అందుకనే నాకు హోప్ లేదని అనుకోకండి. ఏ స్టేజ్లో కనిపెట్టినా కూడా ట్రీట్మెంట్ ఉంది. ధైర్యం కావాలంతే.